హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ టాలీవుడ్. నేను మధుమితర వెంపటి. జనరల్గా మనం ఎవరినన్నా అభిమానిస్తే మన అభిమానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కానీ ఈ అభిమానికి మాత్రం తను పాదయాత్ర చేసేంత అభిమానం ఉంది. తిను అభిమానించే హీరో మాత్రం రాఘవ లారెన్స్ అయితే ఆ అభిమాని పేరు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనతో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు. చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అనంతపురం డిస్టిక్, కదిరి మండలం అనమాట. కదిరి పక్కన చిన్న పల్లెటూరు మాది, తాండా. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి అనమాట. అప్పట్లోనే మా నాన్న పవన్ కళ్యాణ్కి వీర అభిమాని. అప్పుడు ఏదో కొత్తగా పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మీ పేరు అలా పెట్టారా? వావ్, నైస్. నా పేరు అలా అన్నంటే చాలా అభిమాని కాబట్టి, సో ఆ కొత్తగా ఏదో మూవీ రిలీజ్ అయినప్పుడు అప్పుడు నేను పుట్టాను అనమాట. అందుకు అప్పుడు నా పేరు పవన్ కళ్యాణ్ పెట్టారు మా నాన్న. అప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్నకి డ్రీమ్, నా కొడుకుని మంచి యాక్టర్, ఒక హీరో చేయాలి అని. సో మనం స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసుకొని. ఎక్కడి వరకు కంప్లీట్ చేశారు స్టడీస్? బీఫార్మసీ కంప్లీట్ నాది. బీఫార్మసీ కంప్లీట్. ఇంకా స్టడీస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ తీసుకున్నా ఇక్కడే. ఇంకా తర్వాత నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళా. వచ్చిన కొత్తలు నేను కూడా మెట్రో కిందనే పడుకుంటుంటే అనమాట. మెట్రో కింద పడుకొని ఎవరు తెలియక, రూమ్ లేక చాలా స్ట్రగుల్ అయ్యి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి అలా అలా కొంచెం సర్కిల్ పెంచుకుంటూ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి ఒక 3-4 సీరియల్లో కూడా చేశాను, మంచి మంచి రోళ్ళు. ఇంకా మూవీస్ కూడా చేసా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు? అసలు చాలా మధ్య తరగతి. అంటే యాక్చువల్లీ ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు మాకు. ఇప్పుడు ఉంది. యాక్చువల్లీ మా తాత వాళ్ళకే ఏం లేదనమాట. వాళ్ళే 3 అన్న తమ్ములు. ఇంకా చాలా చిన్న గుడిసె ఏమో ఉండే, దాంట్లో మా బాబాయ్ వాళ్ళు ఉంటే మేము వేరే వాళ్ళ ఇంట్లో అద్దె కాకుండా వాళ్ళకి 2 ఇల్లులు ఉంటే మాకు ఒకటి ఇచ్చారన్నమాట కొట్టం. ఆ ఇంట్లో ఉండేటోళ్ళం. అలా అలా నిదానంగా కొంచెం సంపాదించుకొని అలా మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను, ఇట్లా అన్నపూర్ణ స్టూడియోలో ఇట్లా కోర్స్ తీసుకున్నాను అని చెప్తున్నారు కదా యాక్టింగ్ గురించి. మీరు హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో అసలు ఎలాంటివి ఫేస్ చేశారు, ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా? నేను తీసుకొచ్చిన డబ్బులు పోయాయి. నేను యూసఫ్గూడ మెట్రో కింద పడుకుంటే అప్పుడు నా బ్యాగు, నా మనీ, నా ఫోన్ మొత్తం పోయాయి అనమాట. అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ ఒకసారి ఇక్కడ అడుగు పెట్టాం, ప్రాణం పోయినా పర్లేదు, మనమంటూ ఏదో చూపించుకునే వెళ్దాం. ఓ థియేటర్లో మనల్ని మనం చూసుకున్నట్టు, ఓ మంచి సీరియల్లో మనల్ని మనం చూసుకున్నట్టు, అలా మనకంటూ ఒక పేరు వచ్చాకే వెళ్ళాలని వచ్చి 8 months వరకు ఇంటికి వెళ్ళాలి. సీరియల్లో ఛాన్స్ కొట్టి టీవీలో కనిపించే ఇంటికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు మీ ఫాదర్కి మిమ్మల్ని ఒక హీరోలా చూడాలి అనే ఆశ ఉంది అని చెప్పేసి అన్నారు కదా. బేసిక్గా ఆయనకి ఇష్టమని మీరు ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందా, లేకపోతే మీకు ఓన్గా ఒపీనియన్ ఉందా? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే కొంచెం నన్ను బాగా ప్రేమగా చూడడం, ఎప్పుడైనా నా కొడుకు హీరో అని సినిమాలకు తీసుకెళ్ళడం, థియేటర్కి తీసుకెళ్ళడం, సినిమా చూపించడం. ఆయన తినకుండా నన్ను తినిపించిన రోజులు ఉన్నాయి. అంటే అంత ఫ్యామిలీ స్ట్రగుల్, అంత ఆ స్టేజ్ నుంచి వచ్చామన్నమాట. చిన్నప్పటి నుంచి మా నాన్న ఇంకా నన్ను అలాగే పెంచారు. నా కొడుకు హీరో చేయాలి, హైదరాబాద్ పంపించాలి, కష్టపడాలి, నా కొడుకు నేను సాధించలేదు, నా కొడుకు సాధించాలి అన్నట్టు అదే ఫోకస్ చేసి మరి పెంచారు నన్ను. ఇంకా మొత్తం అంటే మీరు ఇంట్లో ఒక్కడే కొడుకుని, నాకు 2 అక్కలు. అక్కలకి 2కి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మా నాన్నగారు కూడా రీసెంట్ గానే చనిపోయారు. అయ్యో, ఓకే. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే శబరిమల మాల వేశారనమాట, అయ్యప్ప స్వామి మాల. నా కొడుకుకి మంచి ఛాన్స్ రావాలని చెప్పి మొక్కుని మరీ వెళ్ళారు. దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేటప్పుడు మధురై దగ్గర యాక్సిడెంట్ చనిపోయారు. ఓకే, మధురై దగ్గర చనిపోయారు. ఓకే, అయితే ఇప్పుడు మీకు పెళ్ళయిందా? మ్యారేజ్ లేదా? అయితే మీరు ఫ్యూచర్లో మీరు పెళ్లి చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు? అసలు లవ్ అని అంత ఏం లేదు. అసలు లవ్ అని లేదు, నేను మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి అమ్మాయి కావాలి అంటున్నా. మ్యారేజ్ అంటే నాకు ఇంటర్లో లవ్ స్టోరీ ఉండే అమ్మాయి. నేను 2 years లవ్ చేసుకున్నాము ఒకరినొకరు. కానీ నాది 1 side లవ్, అమ్మాయి 1 side లవ్. తను నాకు చెప్పలేదు, నేను తనకు చెప్పలేదు. అలా 2 years అయిపోయింది, ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. తర్వాత అమ్మాయి ఫెయిల్ అయిపోయింది, నేను పాస్ అయిపోయి వెళ్ళిపోయా. ఎంసెట్ రాసా, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. నెల్లూరులో జాయిన్ అయ్యా. ఎందుకు జాయిన్ అయ్యానంటే నెల్లూరులో నాకు వైజాగ్లో సీట్ వచ్చింది. అమ్మాయి కూడా నెల్లూరులో జాయిన్ అయ్యిందని తెలిసి, అమ్మాయిది సూర్యాపేట అనమాట, సుల్లూరుపేట శ్రీహరికోట దగ్గర. అమ్మాయి రావడం తెలిసి నెల్లూరులో జాయిన్ అయింది టీటీసీకి అని తెలిసి నేను కూడా నెల్లూరులో జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యాను. అమ్మాయిని నేను మా అమ్మ అంత ప్రేమించాను నేను అమ్మాయిని. కానీ నేను అక్కడ జాయిన్ అయిన బాగా స్ట్రగుల్ అయ్యా. 1 month వెతికాను, నాకు ఎక్కడ కనపడలేదు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, చూడడం అంతా చేశాను, కానీ ఎక్కడ కనపడలేదు. కానీ నాకు 3 months తర్వాత ఒక కాల్ వచ్చింది, అమ్మాయి చనిపోయిందని చెప్పి.
మై గాడ్. అప్పటి నుంచి లవ్ ఇలా ఒక అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు మనం. అప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఎవరిని పట్టించుకోం, మన లైఫ్ మనకంతే. అంటే ఇప్పట్లో పెళ్లి అనే టాపిక్ లేదంటారు అసలు మీ లైఫ్. థాట్ లేదు. మా అమ్మగారు చెప్తురు కానీ పెళ్లి చేసుకొని, అంటే వాళ్ళకు ఉంటుంది కదా నా కొడుకు. మా అమ్మ చెప్తుంది నువ్వు ఏదైనా జాబ్ చేస్తే ఈ పలానా కంపెనీలో చేస్తున్నావు, పలానా షాప్ పెడుతున్నావు, పలానా ఈ పని చేస్తున్నావు అంటే నీకు పిల్లని అడగడానికి మనకు ఉంటుందిరా. నీకు అమ్మాయిని ఇచ్చేటోళ్ళు నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే నా కొడుకు సినిమాలో కష్టపడుతుందంటే ఇస్తారా. సినిమా అంటే చూసేటప్పుడే అందరూ ప్రేమ చూపిస్తారు కానీ సినిమాలో ఒక పని చేస్తున్నామంటే ఎవరు సపోర్ట్ చేయరు. సినిమా వాళ్ళంటే అమ్మాయిలని ఇవ్వరు అని చెప్పింది మా అమ్మ. కానీ సినిమాలు అయిపోతే వేరే లైఫ్ లేదు మనకు. అంటే సెకండ్ ఆప్షన్ అని కాదు, సినిమా 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 సినిమానే చిన్నప్పటి నుంచి అదే పిచ్చి మనకు. ఇప్పుడు సినిమా కాకుండా వేరేది ఏదైనా చేయగలరు కానీ సినిమా అనేది ఒక మనకున్న ఒక ఇది కాబట్టి అనే ఉద్దేశంతో మీరున్నారు అంతే కదా. అంటే బతికితే సినిమాలోనే బతకాలి, బయట ఏ పని చేసి బతకాలన్నా కూడా ఒప్పుకోవట్లేదు మరి. అవునవును, అదే నా ఫ్యూచర్ రేపు ఏదైనా అది మా అమ్మ కోసం చేస్తాను కానీ సెకండ్ ఆప్షన్ అనేది ఏం ఎంచుకోలేదు. ఇప్పుడు అమ్మ దగ్గర ఎవరు ఉంటారు మరి, ఎవరు ఉంటారా? యాక్చువల్లీ అమ్మ ఒకటే ఉన్నది కానీ మంత్లీ ఇద్దరు అక్క వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు అమ్మని చూడడానికి. కానీ ఇంటి పక్కన చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకా పల్లెటూరు అన్నాక ఉంటారు కదా ఇంటి పక్కన వాళ్ళు, అలా పర్లేదు అంతా ఆల్మోస్ట్ ఫ్యామిలీనే ఉన్నారు. సపోర్ట్ చేయరు కానీ మనకు చూసుకుంటారు కదా అలా, ఓకే నో ప్రాబ్లం. ఇంకా మనకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, అమ్మకి ఏ ప్రాబ్లం అయినా మనం ఫోన్ చేస్తే వాళ్ళు అవైలబుల్లో ఉంటారు ఏం కావాలి అన్న కూడా. యాక్టింగ్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఎన్ని సీరియల్స్ చేశారు, లేకపోతే మూవీస్ లో కూడా యాక్ట్ చేశారా? నేను ఒక 3 సీరియల్స్ క్యారెక్టర్స్ చేశాను. ఏ సీరియల్స్ చేశారు? ఎదలో ఇంద్రధనుస్సులో ప్యూన్ క్యారెక్టర్ చేశాను, గృహలక్ష్మిలో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను, ఇంకా గుప్పెడంత మనసులో స్టూడెంట్ క్యారెక్టర్ చాలా అవి చేశాను. ఇంకా రీసెంట్గా నారీ మూవీలో చేశాను, చిట్టి పొట్టి మూవీ అని ఒక మూవీలో చేశాను. ఇంకా ఆ మూవీ 2 రిలీజ్ అవ్వాలి. అంటే మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ కి ఛాన్స్ కొట్టారు? 2 ఇయర్స్ తర్వాత. 2 ఇయర్స్ తర్వాత, అంటే అప్పటి వరకు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంత ముందే స్ట్రగుల్ అయ్యి మళ్ళీ మా నాన్నగారు చనిపోయారు, ఇంటికి వెళ్ళిపోయా. అంటే మా నాన్న ఉన్నప్పుడు మంచిగా అన్నపూర్ణ స్టూడియోలో కోర్స్ తీసుకుని మంచిగా ఉన్నా. అప్పుడు ఏదో అప్పు అంటే పొలం అమ్మామన్నమాట, ఎక్కడ ఆ పొలం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కట్టి యాక్టింగ్ కోర్స్ తీసుకున్నా. తర్వాత మా నాన్న చనిపోయాక చాలా అంటే కొంచెం బాగా ఇంకా పడిపోయాం పూర్తిగా. అప్పుడు ఉండడానికి రూమ్ లేక, డబ్బులు లేక, ఇంకా మా ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు కూడా పెద్ద ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు కూడా ఏదో కూలీ పని చేసుకునేటోళ్ళు. ఇంకా మా అమ్మని నేను చూసుకుంటూ ఇంకా ఇలాగే ఇక్కడ ఇంకా రూమ్ ఉంటే రూమ్కి డబ్బులు కట్టాలని అక్కడ మెట్రో కింద ఉంటూ అలా కొంచెం వచ్చిన మనీని మా అమ్మకి ఇస్తూ అలా కొంచెం మెయింటైన్ చేశా. ఇంకా తర్వాత కొంచెం డెవలప్ అయ్యే కొద్దీ నాకు సీరియల్లో ఛాన్స్ వద్దే కొద్దీ కొంచెం మనీ సరిపోయింది నాకు. తర్వాత ఇంకా మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, వాళ్ళతో పాటు ఉన్నా మంచిగా. మీ ఫస్ట్ పేమెంట్ ఎంత ఆర్టిస్ట్గా? నేను 350 నుంచి చేసా జూనియర్. 350 అంటే ఇప్పుడు ఎంత మరి? ఇప్పుడు ఒక 3K వరకు వస్తుంది, కానీ ప్రతిరోజు క్యారెక్టర్ ఏమి ఉండదు. అంటే కొంతమంది ఒక మూవీ స్టార్ట్ అయితే మూవీ కంప్లీట్ అయ్యాక ఇస్తారు మామూలుగా, అది 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. ఆ మనీ కూడా రాదు. కొన్ని మనీ వచ్చినా కూడా నాకు 3K అని చెప్పి వాళ్ళు 1000 తీసుకొని నాకు 2K ఇవ్వడం, వాళ్ళు అలా ఎక్కువ. కొన్ని క్యారెక్టర్స్ నేను ఈ పేమెంట్ విషయం అనేది పక్కన పెడితే నేను పార్ట్ టైం లాగా ర్యాపిడో చేసుకుంటూ ఊబర్ చేసుకుంటూ క్యారెక్టర్లన్నీ ఫ్రీగానే చేశాను. ఇప్పుడు ఒక పర్సన్కి వాళ్ళు 3K 4K అని మాట్లాడింటారు అనమాట క్యారెక్టర్కి. నేను అడిగేది రిక్వెస్ట్ చేసేది, సార్ మీరు వాళ్ళకి అంతా అని చెప్పారు కదా, నా యాక్టింగ్ చూడండి, నేను యాక్టింగ్ బాగా చేస్తానని. నేను ఆడిషన్ చేసి నవరసాల రూపంలో మొత్తం చేసి వాళ్ళకు చూపించి ఈ క్యారెక్టర్ నేను చేస్తాను సార్, నాకు ₹1 కూడా వద్దని నేను ఫ్రీగా చేసిన క్యారెక్టర్లే ఎక్కువ. నైస్. ఓకే, ఇప్పుడు మరి రాఘవ లారెన్స్, అసలు ఆయన్ని మీరు అభిమానించడానికి రీజన్ ఏంటి? మా నాన్నగారు పవన్ కళ్యాణ్ ఎంత అభిమానించారో కానీ అంతకంటే ఎక్కువ రాఘవ లారెన్స్ సార్ అంటే వెనక ముందు ఆలోచన పీక్ కోసేసుకుంటారు, అంత అభిమాని. ఆయన అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆయన స్టైల్ సినిమా చూసినా, డాన్స్ సినిమా చూసినా, ఒక రాఘవ లారెన్స్ అన్నయ్యని చూస్తే ఆయన ఫేస్లో నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆయన్ని చూస్తూనే పెరిగాను నేను, ఆయన్ని చూస్తూనే పెరిగాను. ఇంకా అన్నయ్య వాళ్ళ అమ్మగారి కోసం గుడి కట్టించారు, అది ఇంకా చాలా ఇష్టం నాకు. నాకు ఒక డ్రీమ్ ఉండింది, అన్నని ఎప్పుడైనా కలవాలి, అన్నతో ఒక ఫోటో దిగాలి అని. కానీ మంచి స్టేజ్లో ఆ రోజు నేను మర్చిపోలేని రోజు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఒక స్టేజ్ మీద జిగిరితాండ ప్రీవియస్ స్టేజ్ మీద అయితే అన్నని కలిసా నేను.
అన్న కూడా కలిసా అప్పుడు చూపించాను. మా మదర్ టాటో ఉన్నది కదా, మదర్ టాటో ఉన్నది, అది చూపించాను. మదర్ టాటో కూడా చూపించండి ఒకసారి. మదర్ టాటో ఉన్నది, చూపించా. సార్ మీరు మీ అమ్మగారి కోసం గుడి కట్టించారు కదా, నాకు అది చాలా ఇష్టం సార్, ప్రాణం నాకు. నేను కూడా ఒకసారి వచ్చి టెంపుల్ కూడా చూసాను అది, కానీ మిమ్మల్ని కలవలేకపోయా నేను అని చెప్పి నేను మా మదర్ టాటో చూపించాను. అప్పుడు సార్ గారు ముద్దు కూడా పెట్టారు నాకు. తర్వాత మా నాన్న కూడా బొమ్మ కూడా వేయించాను నేను. అమ్మ నాన్నంటే చాలా ఇష్టంగా. అయితే ఇప్పుడు ఆయన రాఘవ లారెన్స్ గారిని ప్రత్యేకంగా మీరు అభిమానించడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే మూవీస్ చూసా, లేకపోతే ఆయన చేసే సేవల్ని బట్టా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, మనకంటూ ఒక అప్డేట్ వచ్చాక, మనకంటూ కొంచెం మెచ్యూరిటీ వచ్చాక ఆయన స్టైల్ సినిమా చూసాను నేను. అది చాలా ఇష్టంగా చూసేటువంటి సినిమా. దాంట్లో వాళ్ళ అమ్మగారు చనిపోయే ఎమోషన్స్ కానీ, ఆయనకి డ్యాన్స్ మీద ఉన్న ఆ దాంట్లో ఉన్న సాంగ్, ఒక సాంగ్ పిచ్చి డాన్స్ అంటే అసలు అదొకటి. ఆయన చేసే మంచి. రాఘవ లారెన్స్ అంటే అభిమానించలేని ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆయన అంటే ఈ కాలంలో మనం బాగుంటే చాలు అనుకునేటోళ్ళం. ఇప్పుడు అన్న తమ్ములు అనేది మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్య మాటలని అన్న తమ్ముల్ని వదిలేస్తారు, అమ్మా నాన్నని రోడ్డు మీద వదిలేస్తారు. అలాంటి అంటే ఇలా ఉన్న ఈ సమాజంలో ఆయన ముఖమొహం తెలియని వాళ్ళకి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి, అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్లు అన్నీ కట్టించి, ఆయన సంపాదించే దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ 90% ప్రజల కోసమే పెడుతుండు, చాలా మందికి హెల్ప్ చేస్తుండు. అది నాకు బాగా నచ్చేసింది అనమాట. ప్రపంచంలో అంటే మనకు బాగా ఇష్టమైన వ్యక్తి ఉంటారు కదా, అమ్మా నాన్న పక్కన పెడితే దేవుడి కంటే ఎక్కువ దేవుడు అంటారు రాఘవ లారెన్స్ అన్నయ్యనే నాకు. వావ్, నైస్ నైస్ నైస్. సో అంతగా అభిమానిస్తున్నారు కదా, మరి ఆయన కలవడానికి పాదయాత్ర చేస్తా అంటున్నారు, దానికి రీజన్ ఏంటి? అసలు పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎలా పుట్టింది మీకు? ఆల్రెడీ నేను అన్న ఒకసారి జిగిరితాన ప్రీ ఈవెంట్ లో కలిసాను. అది ఫస్ట్ టైం కలవడం. షాక్ ఆ రోజు నేను అసలు మైండ్ నాకు ఎక్కడో వెళ్ళిపోయింది. ఆయన ఆ రోజు కలిసినప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడనివ్వలేదు, నన్ను బౌన్సర్లు లాగేశారు. సో అలా జరిగింది. కానీ ఎలాగైనా అన్నతో మాట్లాడాలి, అన్న మీద నాకున్న అభిమానాన్ని చెప్పాలి, గట్టిగా హగ్ చేసుకోవాలి. ఆ రోజు కుదరలేదు. ఎలాగైనా కానీ మనం ఉన్నన్ని రోజులు, ఈ ప్రాణం ఉన్న రోజులు ఎలాగైనా అన్నని కలవాలి, మనకి ఇంట్లో ఈ యూత్లో ఉన్న ఈ ఎనర్జీతోటి అన్నని కలవాలి అనే ఆశతోటి పాదయాత్ర ఎందుకు చేస్తున్నానంటే, అన్న ఎక్కడున్నా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, అన్నకి ఏ ఆటంకాలు రాకూడదు, అన్న బ్రతికినన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, నా ఆయుష్ కూడా పోసుకొని అన్న హ్యాపీగా ఉండాలనే హైదరాబాద్ నుంచే పాదయాత్ర చేద్దాం అనుకున్నా. కానీ తిరుపతిలో గుళ్ళో దర్శనం చేసుకొని, శ్రీనివాస మంగాపురం అని చంద్రగిరి దగ్గర గుళ్ళో దర్శనం చేసుకొని తిరుపతి నుంచి పాదయాత్ర చెన్నైకి చేస్తే అది బాగుంటుంది. అంటే దేవుడి కాలు కింద నుంచి వెళ్తే బాగుంటుందని నాకు అనిపించింది. అన్న ఆరోగ్యంగా ఉండాలి, అన్న ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, అన్న కోసమే, అన్న ఎక్కడున్నా మంచిగా ఉండాలని చెప్పి పాదయాత్రగా వెళ్తున్నాం. ఓకే ఓకే. అంటే మీరు చెప్పే మాటలు వింటుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు జనరల్గా మనం ఒక దేవుణ్ణి అభిమానిస్తే ఎలా ఉంటుంది, అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే, ఆయన ప్రార్థిస్తే ఎలా ఉంటుందనే విధానంతో చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు దేవుణ్ణి మనం కోరికలు అడుగుతాం. అంటే మీరు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారంటే ఏదో రీజన్, మీకు ఏదో అవసరం ఉండి చేస్తున్నారేమో అనుకుంటారు ఎవరైనా. బట్ మీరేంటంటే ఆయన మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సో మీరు వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర నుంచి, అంటే ఆయనతో మీరు ఏం మాట్లాడతారు, ఆయన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారనే చెప్పండి. నేనైతే ఇప్పుడు మనకు అంటే యాక్చువల్లీ మనకు ఏ సపోర్ట్ లేదు, బలగం కూడా లేదు, మన దగ్గర మనీ కూడా లేదు. మనకున్న దాంట్లో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం, అన్న బాగుండాలని చెప్పి. అంతమంది బాగుండాలని కోరుకునే వ్యక్తి బాగుండడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నా. చెన్నైలో అయితే వెళ్తాను, నాకు అక్కడ ఎవరు తెలియదు. నాకు యాక్చువల్లీ తమిళ్ కూడా అంతగా మాట్లాడడం రాదు, మనకి ఇంగ్లీష్ కూడా పెద్దగా అవగాహన లేదు, నార్మల్గా మాట్లాడతాం అంతే. అక్కడికి వెళ్ళి చెన్నై వెళ్ళిన తర్వాత చెన్నై లోకల్లోనే, చెన్నై మొత్తం బ్యానర్ తీసుకొని తిరుగుతాను అనమాట. బ్యానర్ తీసుకొని ట్రస్ట్కి, ఇంకా యాక్చువల్లీ అన్న వాళ్ళ హౌస్ కూడా నాకు తెలీదు, కానీ చెన్నై మొత్తం తిరుగుతా బ్యానర్ పట్టుకొని. ఇంకా మనకు ఎవరైనా హెల్ప్ చేస్తారు, లేదు అన్న ఈ వీడియో చూసి, నేను ఇలా స్ట్రగుల్ అవుతున్న వీడియో చూసి నన్ను వచ్చి కలుస్తారు, అలా నా ప్రయత్నం ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాం మేము కూడా. మీ పాదయాత్ర కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇంకా అంటే రాఘవ లారెన్స్ గారి గురించి మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన గురించి ప్రత్యేకంగా? అసలు అన్న గురించి చెప్పడానికి నాకు టైమే సరిపోదు. అంటే ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. 10 మంది మంచి కోసం, ఈ కాలంలో 10 మంది మంచి కోసం నేను చెడిపోయినా పర్లేదు అనుకునే వ్యక్తి.
ఆయన. ఇప్పుడు ఈ కాలంలో 10 మందిని ముంచైనా పర్లేదు మనం పైకి రావాలనుకునేటోళ్ళు, కానీ 10 మంది మంచి కోసం నేను నాశనమైనా పర్లేదు అనుకునే వ్యక్తి ఆ మనస్తత్వం, ఆ మంచితనం అయింది. ఓకే ఓకే. ఇప్పటికి కూడా ఒక అభిమాని దగ్గర వెళ్తేనే తోసేసే హీరోలు ఉన్నారు, దగ్గర తీసుకొచ్చి చేసుకునే హీరోలు ఉన్నారు. కానీ నేను స్టేజ్ మీద వెళ్తే ముద్దు పెట్టుకున్నారు, ముద్దు పెట్టి మరి పంపించారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. నేను అమ్మగారి బొమ్మ వేసానంటే నా బటన్ ఆయన తీస్తారు, నేను కాళ్ళ మీద నేను మొక్కితే తిరిగి నా కాళ్ళ మీద మొక్కారు ఆయన. అంతకంటే హీరో ఎవరికైనా ఉంటారా? చాలా గొప్ప విషయం. అంటే మీ మాటల్లో అంటే ఇంకా తెలుస్తుంది ఆయన ఎంత గ్రేట్ అనేది, మీ మాటల్లో ఇంకా బాగా తెలుస్తుందండి. ఓకే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు రాఘవ లారెన్స్ గారి దగ్గరికి పాదయాత్రతో వెళ్తారు కదా, ఆయన మీకు ఏమి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ హెల్ప్ చేస్తారని? నేను హెల్ప్ కోసం వెళ్ళట్లేదు, నేను ఆయన దగ్గర ఏమీ ఆశించి వెళ్ళలేదు. ఓకే. అన్నను కలవాలి అంటే ఫ్యూచర్లో ఇంకా మనం ఎలా ఉంటామో తెలియదు. అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారిని నేనే చూసుకుంటున్నా, ఇంకా ఇంట్లో కూడా ప్రెజర్ చాలా ఉన్నది. మా అమ్మగారు ఒకరే ఇంటి దగ్గర ఉంటారు. సో ఇంకా మా అమ్మ కూడా ఇండస్ట్రీని వదిలేసి వచ్చారా, ఇక్కడ ఏదో పని చేసుకుని బతుకుందో అంటారు. సో మళ్ళీ మనకి అవకాశం వస్తుందో రాదో, ప్రాణం పోయేంత వరకు ఆయన కలుస్తామో లేదు, మనకంటూ ఫ్యామిలీ అయిపోద్ది, తర్వాత అంత ఛాన్స్ ఉండదు. సో ఇప్పుడే మనం ఇలా ఉన్నప్పుడే అన్నని వెళ్ళి కలిసి, అన్న ఓకే అంటే అన్న దగ్గర ఏదో పని చేసుకుని ఉండిపోతా. అంటే అన్న అంటే అంత మనం ఇంకా దేవుళ్ళ కొలుస్తున్న ఆయన దగ్గర చిన్న పని దొరికిన ఆయన దగ్గరే ఉండిపోతా. అంటే అంత ఇష్టం, ఏం ఆశించట్లేదు నేను. కానీ ఆయన దగ్గర ఉండిపోమంటే ఆయన దగ్గర లైఫ్ లాంగ్ ఉండిపోతా చనిపోయాను, అంత అభిమానం ఆయన అంటే. ఓకే, ఇప్పుడు మీరు వెళ్తారు కరెక్టే, వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎవరైనా ఆపే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఆయన కలవకుండా కొన్ని ప్రయత్నాలు కొన్ని అడ్డుపడవచ్చు. అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? అంటే ఆల్రెడీ 2 times వెళ్ళా, అలా జరిగింది. కలవడానికి వెళ్ళాను, వాళ్ళ పిఏ నెంబర్ దొరికింది, మేనేజర్ నెంబర్ కూడా దొరికింది, వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు సపోర్ట్ చేయలేదు నాకు. ఆల్మోస్ట్ ఆపడానికే ట్రై చేశారు. కానీ ఎంతమంది ఆపినా నా దేవుడిని నేను కలుస్తా, ఇది పక్క. కానీ వెళ్తున్నా, తిరిగి వస్తాను రాను అనేది నాకు తెలీదు. నా ప్రాణం పోయినా పర్లేదు, ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ. చాలా రిస్క్ తీసుకుంటున్నారు. నేను అదే నేను డిసైడ్ అయిపోయాను, నా ప్రాణం మీద కూడా నాకు ఆశ లేదు. ఎంత స్ట్రగుల్. అలా మాట్లాడుతున్నారు, ఇంటి దగ్గర మీ అమ్మ ఉంది కదా? మా అమ్మ ఉంది, దానికి ఓకే నో ప్రాబ్లం. అంటే అమ్ముంది, అమ్మ అంటే నాకు ఎంత ప్రేమనో నాకు రాఘవ లారెన్స్ సార్ అంటే కూడా అంత ఇష్టం. అంటే ఈ జర్నీలో మనం చెప్పలేం కదా, ఆయన కలుద్దామని వెళ్తున్నా. సో ఈ జర్నీలో నాకు ఏమైనా నాకు ఇబ్బంది లేదు, ఆయన కలిసే రావాలి అంతే, అది నేను ఫిక్స్ అయ్యాను. కానీ ఆయన కలవకుండా మాత్రం రిటర్న్ వచ్చే సమస్య లేదు అసలు. అంతే అంటారా? అంటే లైఫ్ ఎవరికి పర్మనెంట్ కాదు కదా, ఎవరెప్పుడు ఎలా ఉంటారని తెలియదు. నేను అనుకోలేదు ఎప్పుడు మా నాన్న నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతారు మమ్మల్ని, మా ఫ్యామిలీని అని చెప్పి. అవుతుంది ఇంకా మా అమ్మ నా మీద పెట్టుకున్న హోప్స్. అంటే మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తున్నది. అంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో సపోర్ట్ అనమాట, ఏం చేసినా చెయ్యి, మేమున్నాం, చెయ్యి, నువ్వు చేయగలవు అనే సపోర్ట్. ఇంకా మా అమ్మగారే చెప్తురు వెళ్ళు అంటారు. అందుకే ఇంకా హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళి మా అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి అని నేను. నైస్. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆయన కలిసి వచ్చిన తర్వాత మీ ప్లాన్స్ ఏంటి అసలు? ఫ్యూచర్లో మీ గోల్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సెకండ్ ఆప్షన్ అని ఏం లేదు. ఏం లేదా? సెకండ్ ఆప్షన్ అంటే అది ఆలోచించలేదు నేను, రేపటి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఆయన దగ్గర వెళ్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయన కలవాలి, కలిసిన తర్వాత సెకండ్ ప్లాన్ అంతే. అంటే ఫస్ట్ ఆయన కలవాలి, దేవుడు ఓకే అంటే అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉండిపోతా అంతే. అంతే అంటారా? అంటే ఆయన దగ్గర పని చేయాలి అని మీకు పని చేయాలి అని, అంటే కలవడానికి వెళ్తున్నా, కానీ ఆయన ఓకే అంటే నా ప్రాణాలు ఇచ్చేంత ఆయన దగ్గర లైఫ్ లాంగ్ ఉండిపోతాను నేను, ఏదో పని చేసుకుంటూ. అంటే దేవుడి పాదం దగ్గర ఉండాలంటే ఇప్పుడు తిరుపతి కొండ మీద ఎంతో మంది పని చేసుకుంటూ ఉంటారు కదా, అలా నాకు ఆయన దగ్గర ఉండిపోతే లైఫ్ లాంగ్ ఉండిపోతాను. ఓకే పవన్ కళ్యాణ్ గారు, మీరు పాదయాత్ర చేస్తున్నారు కదా, దీని గురించి మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్లీ అన్న బాగుండాలి, లైఫ్ లాంగ్ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, అంతమంది మంచి కోరుకునే వ్యక్తి మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందుకే పాదయాత్ర రూపంలో అయితే అన్న హెల్త్ బాగుండాలి, అన్న ఎక్కడున్నా బాగుండాలి, అన్న లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి వెళ్తున్నా. సో హైదరాబాద్ నుంచి ఇంటికి అయితే వెళ్తున్నా నేను. ఇంటి దగ్గర వెళ్ళి, మాది కదిరి, పుట్టపర్తి డిస్ట్రిక్ట్ మాది. మా అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని తిరుపతి వెళ్ళి, తిరుపతిలో దర్శనం చేసుకొని అక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ చెన్నై అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఎంత స్ట్రగుల్ ఉన్నా ఎంతున్నా తట్టుకొని మరీ వెళ్తాను అన్న వరకు. నా వీడియో అన్న చూసేంత వరకు చేరాలి, మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఈ వీడియోని అయితే నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, అన్న చూసేంత వరకు. మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటే, మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, నలుగురు హ్యాపీగా ఉండాలనే కోరుకుందాం. ఒక చెడు మనం ఎప్పుడు కోరుకోకూడదు.
ఒక్కటి మాత్రం చెప్తా, ఈ లవ్వులు ఇవన్నీ ఏం కాకుండా బ్రతికున్న రోజులు మాత్రం అమ్మా నాన్నని హ్యాపీగా చూసుకోండి. అమ్మా నాన్న సంతోషం కోరుకునేవాడు లైఫ్లో ఈ స్థాయిలో ఉన్నట్టు ఎక్కడ లేదు, ఇక్కడే ఉంటాడు టాప్లో. సో నేను చెప్పడం అయితే ఇదే ఫ్రెండ్స్, తప్పుడు దారిలో వెళ్ళకండి, మంచిగా ఉండండి. మీకు చెప్పేంత లేదు నాకు, చెప్తున్నా అంతే. సో నా ప్రయత్నం నేను చేస్తున్నా. నేను ఆల్రెడీ 2 times వెళ్ళాను, కానీ అన్నగారిని కలవలేకపోయా. నేను చెన్నైలోనే ఉన్నా, నేను రోడ్డు మీదనే పడుకుంటాను, బస్ స్టాండ్లో పడుకున్నా, చెన్నై రైల్వే స్టేషన్లోనే పడుకున్నా. ఇప్పుడు కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అక్కడ రోడ్డు మీద పడుకున్న బస్ స్టాండ్ దాదాపు 2 times వెళ్ళా. 10 days రోడ్డు మీద పడుకున్నా. డబ్బులు అయిపోయి 11th day డబ్బులు చాలామంది ఫ్రెండ్స్ని అడిగా, ఎవరు ఇలే నాకు. సో ఇంటికి వచ్చేసా. మళ్ళీ 1 month గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి వెళ్ళాం కదా, ఈసారి కూడా వెళ్దామని చెప్పి. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర అమౌంట్ అయిపోయినా, ఫుడ్ తినక వాటర్ తాగి రైల్వే స్టేషన్లో పడుకొని అలా ఉన్నా. లాస్ట్ నా దగ్గర డబ్బు లేని సమయంలో కూడా నాకు అశోక్ నగర్లో 900 డబ్బులు దొరికింది. ఆ 900 డబ్బులతో ఉన్నా నేను. అంత స్ట్రగుల్ అయ్యి వచ్చాను. కానీ చాలా ట్రస్ట్ తిరిగా, రాఘవేంద్ర స్వామి టెంపుల్ తిరిగా, వాళ్ళ బ్రదర్ డ్యాన్స్ స్కూల్ మొత్తం తిరిగా. కానీ ఒక్కరంటే ఒకరు నాకు హెల్ప్ చేయలేదు. సో ఈసారి ఎంత కష్టమైనా పర్లేదు, ప్రాణం పెట్టి వెళ్తున్నా. ఎలాగైనా అన్నని కలవాలి, కలిసే రావాలి అని చెప్పి బ్యానర్ తీసుకొని పాదయాత్రకు అయితే వెళ్తున్నాను. నాకు మీ సపోర్ట్ చాలా అంటే చాలా కావాలి. అన్న అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి, చూసే వరకు మీరు షేర్ చేయాలి. ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాడ్ చేసాం అక్కడ బ్యానర్లో. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నది, పవన్ కళ్యాణ్ అఫీషియల్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్. అక్కడ నా కాంటాక్ట్ కూడా ఇచ్చాను. సో ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేయాలి. నాకు ఈ అవకాశం వచ్చిన మీడియా మిత్రులకి నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ మేడం. నిజంగా అంటే మీరు పిలిచి నాకు ఇంత మంచి లైవ్ తీసుకొని ఇలా నలుగురికి చూపించాలని నాకు అది చాలా అంటే సపోర్ట్ చేస్తూ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ మీడియా మంచిగా ఉండాలి, ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా చాలా మందికి అంటే ఒక స్టేజ్ లేని వాళ్ళకి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళని కొంచెం మంచి స్థాయిలో నడిపిస్తూ మీ ఛానల్ ఇంకా మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ పాదయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. మీరు రాఘవ లారెన్స్ గారిని కలిసి ఆయనతో మంచిగా మాట్లాడి ఆయన్ని హత్తుకొని మళ్ళీ ఆయన మిమ్మల్ని ముద్దు పెట్టుకునే ఇదికి రావాలి. మీరు మంచిగా హ్యాపీగా ఉండాలి. వీలుంటే ఆయన మిమ్మల్ని ఆయన దగ్గర పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.